నాయనా అమ్మలందరూ రండి అమ్మా, అమ్మలందరూ దిగి చుట్టూ నిలబడండి. మీరు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ, ఈ దీక్షగా కూర్చున్న వాళ్ళందరూ. మనకి భూకంపాలు వింటూ ఉంటారు. భూకంపాలు తెలుసు కదా, మొన్న కూడా భూకంపం వచ్చి ఎంత పోయారు, చైనాలో కూడా భూకంపం. అలాంటి ఆ భూకంపాలు ఈ భూమి తిరిగే వేగంలో నిత్యము ప్రతి సెకను ఒక భూకంపం ఉంటుంది. కన్వెన్షన్స్ జరుగుతూనే ఉంటాయి, నిత్యం కనిపిస్తూనే ఉంటుంది భూమి. కానీ సిస్మోగ్రాఫ్ పైన ఇన్ని డిగ్రీల్లో ఇన్ని సెంటీమీటర్లో అది నోట్ అయినప్పుడే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. కట్టిన మేడలు కూడా పేక మేడల్లాగా పడిపోతాయి. అందుకోసం మన పెద్దలు ఎంత గొప్ప విజ్ఞానవంతులో, మన దేశం ఎంత గొప్పదో ఆలోచించుకోండి. వాళ్ళు చేసిన పని ఏం తెలుసా? చిన్న కొయ్యి ముక్క ఆ గర్భంలో కానీ పెడితే ఎలక్ట్రిక్ వేవ్స్ ని అట్రాక్ట్ చేస్తుంది, తీసుకుంటుంది. కింద భూమిలో శంకులు పెడతారు, శిఖరం పైన ఏం పెడతారు తెలుసా? డౌజింగ్ సిస్టమ్ రాడ్ పెడతారు, కాపర్ రాడ్. ఏదైనా లైట్నింగ్ అంటే పిడుగులు పడ్డాయనుకోండి, ఆ పిడుగుల్లో ఆకర్షించేసి భూమిలో వదిలేస్తుంది. ఇంత టెక్నాలజీ మన పెద్దలు పెట్టారు కాబట్టి ప్రపంచంలోనే ఏ దేశంలో లేనంత గొప్పగా భారతదేశంలో శిల్పశాస్త్రం ఉంది. అందుకని ఆ దేవాలయాలు చూస్తే ఎలా కట్టారో, వేల సంవత్సరాల క్రితం ఇంత టెక్నాలజీ, ఇంత ఇంజనీరింగ్, ఇంత ఆర్కిటెక్చరు, ఇవన్నీ కోణాలు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఇవన్నీ కాపాడుకున్నాం మనం కాబట్టి ఈ రోజుకి నిలబడి ఉన్నాయి. ఇలాగే మన గ్రామంలో కూడా మన ఆలయాలను అలాగే కాపాడుకోవాలి. రాబోయే తరాలకి ఇంత విజ్ఞానాన్ని మనము తెలియజెప్పాలి అంటే ఇలాంటివి పోషించాలి. ఇక్కడ మన గొప్పతనం అవసరం లేదు. ఈయన కోటీశ్వరుడు, ఈయన పండితుడు, వీడు పామరుడు, వీడు అజ్ఞాని, వీడు జ్ఞాని అన్న అవసరమే లేదు. ఇదందరి మన బ్లడ్ గ్రూప్. ఇది మన దేశం. ఈ దేశంలో పౌరులుగా మన బాధ్యత. దీన్ని ధర్మం అని పిలుస్తారు, సనాతన హైందవ ధర్మం అని పిలుస్తారు, హిందూ ధర్మం అని పిలుస్తారు, సనాతనమైంది అంటారు. అంటే సనాతనం అంటే నిన్న మొన్న కాదు, ఎప్పుడు పుట్టిందో తెలియదు, ఎప్పుడు అంతమైపోతుందో తెలియదు. అలాంటి స్వరూపానికి ఈశ్వరం అని పేరు, ఈశ్వరుడు అని పేరు, శివలింగం అని పేరు. అందువల్ల రాముడు ఆరాధించింది ఏంటో తెలుసా? శ్రీరామచంద్రుడు శివలింగానికే పూజ చేశాడు. కృష్ణుడు ద్వారకాలో నాగేశ్వరుని ప్రతిష్ఠ చేసుకుని ఆరాధన చేశాడు శివుణ్ణి. ఏ అవతారమైనా వెంకటేశ్వరుడు ఆఖరికి తిరుమల వెంకటేశ్వర అని పేరు, అక్కడ కూడా శివలింగ స్వరూపమే. కాబట్టి అలాంటి ఈశ్వరత్వాన్ని, సంపదని మనం కాపాడుకునే దానికోసం ఈ గ్రామంలో ఉండి అన్ని గోత్రాల వాళ్ళు ఇక్కడికి వచ్చినా రాకపోయినా, సహకరించకపోయినా వాళ్ళందరికీ మేలు కలగాలని లోకా సమస్త సుఖినో భవంతని చేసేటువంటి కార్యక్రమం శ్రద్ధగా అక్కడి నుంచి వీక్షణ అంటారు. పెద్దలు కూడా చెప్తుంటారు, ఏదైనా వ్రతం చేస్తే కథ వింటే కథ చెప్పిన వాడికి, విన్నవాడికి, ఆచరించిన వాడికి అందరికీ అనుగ్రహం కలుగుతుందని. అలాంటిదే ఇది కూడా. అందువల్ల మనమంతా కూడా లోకా సమస్త జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇందాక మాటల్లో చెప్తూ మా స్థపతి అనేక దేవాలయాలు నిర్మిస్తాడు. ఈ ప్రసాద్ మంచి శిల్పి, అమ్మవారి ఆలయాలు నిర్మిస్తూ ఉంటాడు. జిల్లా వ్యాప్తంగానే కాదు. వీళ్ళ గురువు గారు పెంచలయ్య, కలువై పెంచలయ్య, కుల్లూరు పెంచలయ్య నాకు శిష్యుడు. అనేక పెద్ద మందిరాల ఆలయాన్ని నిర్మించారు. ఇందాక ఆ రాతి గురించి చెప్పాడు. రాతి శంకు పెడదామని అన్నారు. నేను చెప్పాను, నాయన అది అందరూ రాయే, కానీ శాస్త్రపరంగా
ఆధునిక శాస్త్రం కూడా ఒప్పుకునే విధంగా ఈ శంకు కొయ్యతో చేసి పెడితే ఈ ఎలక్ట్రికల్ వేవ్స్ ని అది లాక్కుంటుంది, కింద నుంచి వచ్చేదాన్ని కూడా ఆపుతుంది. దానివల్ల అందువల్ల అలాంటి ఈ గ్రామానికి రక్షణ కావాలి. అందులో మనం కన్నా నదికి పక్కనే ఉన్నాం. అందువల్ల రేపు ఫ్లడ్స్ లాంటివి వస్తే ఈ గ్రామం నిలిచి ఉండాలి. దీనికి ఉదాహరణకి నాకు అనుభవంలో ఉండే చెప్తున్నాను. సునామీ వచ్చింది గుర్తుందా? సునామీ వచ్చింది గుర్తుందా? మాది ఇల్లు కొడతారు, మనం ఇల్లు కొడతారు. అక్కడ గంగపట్నం, రాముడిపాలెం అని 2 గ్రామాలు ఉన్నాయి. అక్కడ రాముడిపాలెం దగ్గర పెద్ద వెంకయ్య దెబ్బ అని ఉంది, పంటపాలెం. నేను ప్రతి పౌర్ణమికి కన్నా నది ఈ ఊరు నుంచి కూడా పోయి అది వచ్చి అక్కడ సముద్రంలో కలుస్తాను. నేను ప్రతి పౌర్ణమికి అక్కడ రుద్రాభిషేకము, సత్యనావర్తం చేసేవాడిని అక్కడ ప్రతి పౌర్ణమికి. నేను 20 సంవత్సరాల క్రితం చెప్తున్నాను. అలా చేసే సమయంలో అక్కడ వాళ్ళందరూ ఆ పట్టుకు వాళ్ళంతా పల్లెలంతా స్వామి యొక్క శివలింగం పడ్డ కాశీ నుంచి శివలింగం తీసుకొని పెట్టారు. బ్రహ్మంగారి మఠం పెట్టారు. భజనలు గిజనలు చేసుకుంటూ బ్రహ్మాండంగా అయ్యప్ప సౌందర్యం చేసుకుంటూ బ్రహ్మాండంగా ఉన్నారు. సునామీ వచ్చింది. ఆ రోజు ఆ మఠం దాకా నీళ్ళు వచ్చి వెనక్కిపోయింది. మిగతా పల్లిపాలెంలో కూడా 9 మంది చనిపోయారు, మొత్తం మునిగిపోయింది. ఇదొక్కటి మాత్రం మిగిలింది. ఆ రోజు టీవీల్లో, ఛానల్లో కూడా చూపించారు, పేపర్లలో కూడా ప్రకటించారు. ఈ విచిత్రాన్ని అంత గొప్ప శక్తి ఆ కాశీ శివలింగాన్ని పెట్టేటప్పుడు ఇలాగే ఆ పొయ్యతో చేసి పెట్టినటువంటి అనుభవం నాకు ఆ భగవంతుడు అనుగ్రహించాడు. అందుకని ఇక్కడ కూడా ఈ గ్రామంలో నేను ఎక్కడ చేసినా అలాగే చేయిస్తున్నాను. అది 10-16 ఓం భవాభ్యోర్భవాత్ పృథివీ భవం విశ్వమిదం జగదో భవాహ భృపతాజిమే ధ్రువో రాజా విషామజా నిహైవేదివాం యదుష్టాః పౌర్ణపరివాదిశాగరే ఇంద్రవేణ మధుభరదో ముదండవేణ హరిహా రత్నవేదా అధిపం అనంత బ్రహ్మణస్పతి బ్రహ్మో రాజావరణ బ్రహ్మో బృహస్పతి బ్రహ్మేంద్రస్యాగ్నిస్యవాక్వందార్యదాం ధ్రువం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ భక్తుల్య రామ రామ రామే రామాయ రామ భద్రాయ రామచంద్రాయ వేదవే రఘునాథాయ రాఘవాయ సీతాయ పదవే నమః. సర్వమంగళమాంగళ్యే శివే సౌరార్ధజాధికే శరణ్యే త్ర్యంబకే దేవీ నారాయణి నమోస్తుతే. దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో రామచంద్రః ప్రచోదయాత్. ఇప్పుడు మీ దగ్గరికి వెళ్ళాక ఇవన్నీ తీసుకొచ్చారు వస్తువు తెలియాలి. అష్టమూర్తికలు అంటారు. ఏనుగుకాయలు మట్టి, గుర్రపు సాయిలో ఉండే మట్టి, తిరుమల వెంకటేశ్వర స్వామి ఏదైతే పుష్కరిణి ఉందో ఆ పుష్కరిణి దగ్గర దొరికే మట్టి, ఇలా 8 రకాల మట్టిని సేకరించి తీసుకొచ్చారు. పాపం కష్టపడి మా లోకేష్ తీసుకొచ్చాడు. అలా నేను చాలా చోట్ల చేస్తా ఉంటాను కదా. దీనివల్ల ఆ బలం ఉంటుంది, ఆ శక్తి ఉంటుంది. ఇది పెద్దలు చెప్పిన శాస్త్ర హితం, వేదం చెప్పినటువంటి విధానం. మృతికే హనమే పాపం యన్మయా దుష్కృతం మృతికే బ్రహ్మదత్తాసి కాశ్యపేనాభిమంత్రిత. కాశ్యప మహర్షి ఈరోజు జొన్నవాడ ఇవన్నీ కూడా కశ్యప ప్రజాపతి యొక్క మహర్షి యొక్క ప్రాంతాలు. ఆయన హోమం చేసి యజ్ఞం చేస్తే ఆ యజ్ఞం చేసిన స్థలానికి జొన్నవాడ అని. అలాంటి కాశ్యప మహర్షి కన్నా నది ప్రాంతంలో చేసిన గొప్ప ప్రదేశాలు ఇవన్నీ, పుణ్యక్షేత్రాలు ఇవన్నీ. కాబట్టి దానికి సంకేతంగా అష్టమృతికలు, అష్టలోహాలు వీటన్నింటినీ తీసుకొచ్చి శంకు ఆ ఫస్ట్ స్టెప్ అంటాం, స్టెప్పింగ్ స్టోన్ అని
అక్కడ సమర్పిస్తున్నాం. మీరందరూ తాకారు. మీ అందరి తరఫున మేము పీఠాధిపతిగా వాటిని ఆ మూలంలో సమర్పించడం జరుగుతుంది. జై శ్రీరామ్. ఓం ధ్రువందో రాజావరుణో ధ్రువందూరో బృహస్పతిః ధ్రువందోంద్రశ్చాగ్నిశ్వరాష్ట్రం భారవదాం ధ్రువం ధ్రువం ధ్రువేణ ధ్రువం అగంత బ్రహ్మణస్పతిః ఓం భూమిర్భూమ్నాథో వరుణాంతరిక్షం మహిత్వా ఉపస్థితే దేవిదుదేగ్మన్నాదమన్నాధ్యాయావదే ఆరంగో ప్రశ్నరత్నమేదనం నాదనం పునః ఉదరం చక్రయంజవః ృగామురారివాక్షరంగాగవిత్వగే ప్రత్యక్షరహద్విః అంత్యప్రాణాదబాలత్వం దప్తర్దరోదన యత్వన్వహయజ్వః ృగామురారివాక్షరంగాగవిత్వగే ప్రత్యక్షరహద్విః అస్త్యప్రాణాదబాలత్వం దప్తర్దరోదన యత్వన్వహయజ్వః యత్వాస్కృవత్తరో మన్ను నిన్నునాయపవర్త్య కల్పమగ్నోదీపయావహి ఓమన్యపరోక్త పృథివీమనదుద్భవే ఆదిత్యాదిత్యోదోరావరస్తుసమాభరన్ మేదినే దేవి వసుంధరాస్యాద్భుతాదేవి వాసవే బ్రహ్మపుత్రుణా స్తోత్రం చోమనః దేవీ హిరణ్యవర్ధినే దేవీ త్రిలోకరే సమనోచాలనో వీర సమగ్రమదే వారిత్రే వానో దేవీ వంశ్యే హరిహరణే మహాత్రిష్టో స్లింగే స్లింగే యజ్ఞే యజ్ఞే భూషణే ఇంద్రరత్నే వ్యాపినే సరసుదైః వాయుమదే జలసగినే శ్రీగంధారాయచందోపరిమేధనే శోభరదత్తంగాజ విష్ణుపత్నీం మహేం దేవీం మాధవీం మాధవప్రియాం లక్ష్మీం ప్రజగీం దేవీం నమామ్యత్యుతవల్లభ సనద్ధరాజే విద్మహే వరుడభుజే ధీమహి తన్నోః ప్రచోదయాత్. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణహరివిస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదోమమారః ఆమారః జాతవేదో లక్ష్మీమనపగామినీ యస్యాం హిరణ్యం విందో గంగారస్వం బర్హాణః అశ్వరోర్వామృతమధ్యాం హృత్యనాథప్రబోధనే సుగంధేవీమదత్తయే క్షీర్మాదేవీ దిహవే కాంతోత్తిగాం హిరణ్యప్రాకారామాద్యాం జ్వలందీం వృత్తాం ధర్మవందీం పద్మాక్షరాం భగోర్ణాంజారహాభక్తయేశ్వయ చంద్రాంధ్రభాగాం జ్వలందీం దిగల్లాగోదేవరుత్తామధారాత్ తాం పద్మినీమేం జలమహం ప్రవద్యే లక్ష్మీర్మేణద్వదాం జాగ్రణే ఆదిత్యవర్ణే తపదాది జాతో పరస్మదత్తవైక్యోత్సవిల్వః సత్యఫలాని తపదానందమాయాంతరాజాస్తవాశ్చా లక్ష్మీ ఉపైతరాన్ దేవజగత్కేత్యుత్యమైనాదే సాధుభోదాస్త్రాజ్ఞోత్తరజ్ఞండరాజనే క్షిప్తిరాజానరాన్ జ్యేష్ఠామలక్ష్మీనాథరామ్యః అభోజమగమధ్యంజభైవాం నిర్మదమేగ్రహాది గంధద్వారాంధరాధర్యాన్ని చవస్తాంగరూహిణీ. అన్ని అమ్మ ఒక్క నిమిషం ఆగండి. ఇదిగో ఇదిగోండి మీరు అందరూ కశ్చిత్ప్రేతో భూత్వా జుహారాజ్యమన్వః శ్రియ పంచదశత్యం చ శ్రీకామస్య తపం జపేత్ ఆనందకర్దమశ్చైవ చిక్లేదైతి విశ్రుతాః వృషహస్తే పౌత్రా స్వయం శ్రీరేమ దేవత పద్మాననే పద్మభూః పద్మాక్షి పద్మసంభరే త్వమాన్. అమ్మాయి ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యోధనం వసు ధనమింద్రో బృహస్పతిర్వరుణం ధనమశ్నుతే వైనతే సోమం పిపసోమం పిపతు వృత్రః సోమం ధనస్య సోమినో మహ్యం దదాతు సోమిని నక్రోధో నచమాత్సర్గం నలోభో నాశుభామతి భవంతు కుర్రపుణ్యానాం భక్తానాం శ్రీసూక్తం జపోత్సదా వర్షం కృతే విభావరితివ అభ్రస్య విద్యుత రోహంతు సర్వబీజాన్యవబ్రహ్మ విషాది
పద్మప్రియ పద్మని పద్మహస్తే పద్మాలయ పద్మదళాయతాక్షి విశ్వప్రియ విష్ణు మనోనుకూలే పద్మాన పద్మం మయి సన్నిభక్త దాసా పద్మాసనస్థాపిపులకటి పద్మపత్రామతాక్షి గంభీరావర్తనాభిస్తరభరమిత శుభ్రవస్త్రోత్తరీయ లక్ష్మీర్తిర్గజేంద్రైర్మణిగణగతై స్థాపితా హే ముకుంభై నిత్యం సా పద్మహస్త మమ వసహాతి మమ వసతి గృహే సర్వమాంగళ్యయుక్త లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవనితాం లోకైకదేవాంకురాం శ్రీమన్మందకటాక్షలక్ష్మవిభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా వరాంతు సౌభాగ్యవధూతముత్రాం కరేర్వాంతేం కమలాసనస్థాం బాలార్కకోటిప్రభాం త్రినేత్రాం భజేహమంబాం జగదీశ్వరీం తాం. ఆయన అందరు పరకాలమ్మా. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. जय बोलो सीता माता की, भारत माता की, गंगा माता की, गीता माता की, समस्त मातृमूर्తులకు హర నమ పార్వతీ వదే. ఎదుర్కొన్నవాడ వెంకటరమణ గోవింద గోవింద గోవింద. నాన్న పోతారు, అందరు పడిపోయారు. ప్రశాంతంగా అమ్మా వినడం దగ్గర మళ్ళీ వచ్చి స్వామి అంటే నేను వస్తాను. వినాలి. ఇక్కడ మీ చేతితో స్వయంగా మీరు తెచ్చినటువంటి ఏవైతే ఆ రత్నాలు నవరత్నాలు మా వాడు ఇక్కడ అమ్ముతున్నారు కూడా. ఒకవేళ మేము తెచ్చుకోలేదా స్వామి మాకు దొరికితే వేస్తాం అనుకున్న వాళ్ళకి అక్కడ అమ్ముతున్నాను. అవి తీసుకొని వేయచ్చు. పంచలోహాలు నవరత్నాలు చిల్లర డబ్బులు ఇలా వాటిని ఆ మూలంలో వేయచ్చు. శాశ్వతంగా పంచమి పంచభూతేశి పంచ సంఖ్యోపచారిణి శాశ్వతి శాశ్వతైశ్వర్య శర్మదా శంభుమోహిని. కాబట్టి ఆ పంచభూతాలు మీరే. ఆ పంచభూతాలతోనే మమ్మల్ని గుర్తించారు మీరు ఆ శక్తితో. కాబట్టి ఆ గర్భం సుఖంగా ఉండాలి, పుట్టిన బిడ్డలు సంతోషంగా ఉండాలి, సౌఖ్యవంతంగా ఉండాలంటే శాశ్వతంగా ఆ మూలంలో ఉండిపోతుంది. ఈ పైన బంగారంతో వజ్రాలతో కట్టినా మూలంలో ఉండే వాళ్ళని ఎవరు ఏం చేయలేరు కదా. ఈ అవకాశం మీకు మాత్రమే ఉంది. అందువల్ల కొట్టండి. ఇప్పుడు ముందు అందరూ కూడా ప్రదక్షిణగా అమ్మా ఆగ్నేయంలో మొదలుపెట్టి ఉత్తరంలో నుంచి వేయాలి. ఉత్తరంలో వేయాలి. ఉత్తరంలో వేసి అట్లే పైకెక్కేవాళ్ళు. ఇది జై శ్రీరామ్ జై శ్రీరామ్. ప్లాస్టిక్ కవర్లో వెళ్ళి వేయొచ్చు పైచేసి. తర్వాత నవధాన్యాలు కూడా ఉంటాయి, అవి కూడా వేయచ్చు. నవధాన్యాలు కూడా తీసుకొని వేయచ్చు. అందరూ ప్రతి ఒక్కరూ పని చేసేవాడని కాదు, కూలికి చేసేవాడని కాదు, ధర్మం ఇది. ప్రతి ఒక్కరూ చేయవలసినటువంటి పని. లోకేష్ గారు ఏం లేదు. ఇక్కడ నీళ్లు గంగ చూడండి ఎట్లా వస్తుంది. కాబట్టి శుద్ధి మనమేమో చెప్పలే, ఆమె శుద్ధి చేసేస్తుంది. తిరుమలకి పోయామనుకో ఎంట్రన్స్ లో నీళ్లు పెట్టుంటారు, కాళ్ళు కడుక్కోండి లోపల పోవడానికి. మనకు ఆ పని పడలే, ఇక్కడికి వస్తే ఆ పల్లె ఇచ్చేసింది ఇక్కడ. కాబట్టి ఎంత అదృష్టమో ఎంత గొప్పతనమో మనం ఆలోచించుకోవాలి ఇక్కడ చేసేది. ఓం నమ శివాయ.
పైకి పోవాలి రాజేష్ నువ్వు ప్రతి ఒక్కరికి పెట్టి అటు రావాలా అటు తిరిగి రావాలా పెట్టు ఇక్కడేంటి చూడు రాజేష్ రాజేష్ కొద్ది కొద్దిగా పెట్టు మగవాళ్ళు అందరూ రావాలా మగవాళ్ళు అందరూ రావాలా రాజేషా ఇక్కడ అది నిండిపోతుంది ఉంటారా పక్కకు బాగా ఒక రోజు నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర. భక్త మహాశయులకు శ్రీరాముల వారి గుడికి శంకుస్థాపన కార్యక్రమం వచ్చిన భక్తులందరికీ ఇక్కడి పిల్లలు పెద్దలు విన్నపం, మధ్యాహ్నం భోజనాలు అరేంజ్ చేశారు. అందరూ తప్పకుండా భోజనం చేసి బయలుదేరాలని మా అందరి మనవి. జై శ్రీరామ్. లోకేష్ రెడ్డి గారు
నాకు ముందు చెప్పుకుంటే ప్రిపేర్ అయ్యి వచ్చేసేవాడిని. భోజనాలు ఎక్కడ ఉంటారో అనుకున్నానయ్యా. ఇంత వైభవంగా ఏర్పాటు చేస్తున్నారంటే నిజంగా మీ భక్తి, మీ గ్రామం పట్ల మీకు ఉండేటువంటి ప్రేమ అనన్య సామాన్యమైంది. ఇంత చక్కగా ధర్మాన్ని మన గ్రామంలో నడిచేదానికి మీరు చేస్తున్న కృషి నిజంగా అభినందనం. మీరు ఈ కార్యక్రమాన్ని రూపుదిద్దిన అందరికీ, ఈ కార్యక్రమంలో సేవ చేస్తున్న ప్రతి ఒక్కరికి, కార్యకర్తలకి, గ్రామ ప్రజలందరికీ ఆ సీతారామచంద్ర స్వామి యొక్క సంపూర్ణ అనుగ్రహ కటాపేక్షణలు సర్వదా ఉంటాయి. సర్వదా నడిచి వ్యవసాయం, వ్యాపారం, విద్య, ఉద్యోగ వంశాల అభివృద్ధి అవుతాయి, గోత్రాల అభివృద్ధి అవుతుందని నాకు సంపూర్ణమైన నమ్మకం ఉంది. ఓం శ్రీరామ్. మన అమ్మలంతా కూడా ఈశాన్య భాగంలో అక్కడ కలశాలు పెట్టి పూజ చేస్తున్నాం గణపతిని. ఆయన దగ్గర టెంకాయ పట్టుకోవాలి. అది లోపల గారు పైన పట్టారు. జయశంకర్ స్వామి, జయశంకర్ అందిస్తున్నావా? ఆ కలశంలో నీళ్ళన్నీ ప్రధాన కలశంలో పోసుకో. అందరి మీద చల్లుకుంటూ వచ్చే మొత్తం అందరికీ శిరస్సు పైన. అమ్మ మీ దగ్గరికి మా బుద్ధస్వామి జయశంకర స్వామి వస్తాడు, దక్షిణ స్వామి ఆయన వస్తాడు, మీకు ప్రోక్షణ చేస్తాడు. ఆ కలశంలో ఆ తీర్థానికి ప్రోక్షణ చేస్తాడు. ప్రతి ఒక్కరూ ఆ శిరస్సు పైన ఆ జలాన్ని, మంత్ర జలాన్ని ప్రోక్షణ చేయించుకోండి. జై శ్రీరామ్. ఇట్రామ్మా, ఇట్రానైనా అందరూ మనస్ఫూర్తిగా, పురుషులు మనస్ఫూర్తిగా ఆ లోపల ఆ నవధాన్యాలని సమర్పించండి. మగవాళ్ళందరూ, ప్రతి ఒక్కరిక్కడికి విచ్చేసిన అతిథులు అందరూ కూడా గర్తన్యాసం అంటారు దీన్ని. గర్త అంటే గుంట, న్యాసం అంటే పని, గుంటలో చేసే పని. మళ్ళీ మళ్ళీ చేయలేం. ఇది పూర్తయిపోయి దేవాలయం పై భాగానికి లేచిన తర్వాత ఇంకా లోపల ఏమీ చేయలేం. ఈ అవకాశం ఇప్పుడు మాత్రమే ఉంటుంది. కాబట్టి ఇటువంటి భాగ్యం